ఇప్పుడు కూడా నోరు తెరవట్లా అంటే సీరియస్గా ఇట్లా చూస్తున్నాం. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా దాదాపు ఇక్కడ కూర్చున్న అందరు నాకంటే చిన్నోళ్ళు. నాకు 58 సంవత్సరాలు. నాకంటే పెద్దోళ్ళు ఎవరన్నా అమ్మమ్మలు నాయనమ్మలు వచ్చి ఉంటే వాళ్ళకు ఒక నమస్కారం, మిగతా వాళ్ళందరికీ 4 నమస్కారాలు. సీరియస్గా ఒక అటెంప్ట్ చేయండి. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో సగం మంది పైన నా పెద్ద కూతురు వయసు వాళ్ళే. చిన్నపిల్లలు తల్లులు కాబట్టి ఆ వయసు వాళ్ళే. ఎక్కువ మంది తల్లులు వచ్చారు. జనరల్గా పేరెంట్స్ మీటింగ్ అంటే ఈ మధ్యకాలంలో తల్లుల్ని పంపిస్తున్నారు. నేను ఫస్ట్ తల్లిదండ్రి ఇద్దరు వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఇది అసలు జంట. తల్లిదండ్రి ఇద్దరు వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి గట్టిగా. మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టిన వాళ్ళకి గట్టి కొట్టండి. చప్పట్లు కొట్టకుండా చేయాలి కాదు, గట్టి కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. రైట్. నేను వాళ్ళ కోసం కొట్టించలా. కొంతమంది ఇప్పటికే నిద్ర మొదలు పెట్టారు. ఆ నిద్రన్న పోయిందని నేను సీరియస్గా డ్రైవ్ చేసిన. రైట్, ఓకే. నేను నా టాపిక్లోకి వస్తా. నాకు ఒక టైం ఇచ్చారు. మానవత, ఇది ఒక ఆర్గనైజేషను. మానవత, నైతికత, ఏకాగ్రత, జ్ఞానాన్ని తీసుకొచ్చేటువంటి మానవత, అట్లాగే వేదా స్కూల్, 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ వర్క్ చేస్తూ ఉన్నాయి. మంచి ప్రయోగం ఇది. వినండి కాసేపు. కూర్చున్న వాళ్ళకి ఇంకా ఇందాక మా బాలకృష్ణ చెప్పాడు, సెల్ ఫోన్ని మ్యూట్లో పెట్టండి. సెల్ ఫోన్ని ఆపద్దు కానీ మ్యూట్లో పెట్టండి. ఎందుకంటే పెద్ద డేంజర్ అయిపోయింది సెల్ ఫోన్. నేను ఒక చోట మాట్లాడుతున్నా, మధ్యలో ఒక సెల్ ఫోన్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఊహు అంటావా ఊహు అంటావా అంటుంది. అది రింగ్ టోన్. దాని అది రింగ్ టోన్ అంట. ఏదో పాట పెట్టారని చూస్తే అమ్ముడు తల్లే ఊహు అంటావా ఊహు అంటావా అంటుంది. నేనేం చేయాలి? కాసేపు అందరు మీతో అందరూ వాళ్ళకల్లే చూశారు. అందుకని మనకి ఆ సమస్య లేకుండా సెల్ ఫోన్ని మీట్లో పెట్టండి. మీట్లో పెట్టడం మీకు రాకపోతే పక్కన వాళ్ళని అడగండి. కొంతమందికి తెలియదు పాపం మీట్లో. ఆ మీట్లో పెట్టడం రాకపోతే పక్కన అడగండి. అరే నాన్న, మీరు ఇంకా పేర్లు రాయటం మీరు ఆపేయండి, మీరు వెళ్ళిపోండి పక్కకి, చివరికి ఆ చివరి నిలబడండి. మీరు స్టూడెంట్స్ అందరూ సరౌండింగ్స్ నిలబడండి. మీరు కూడా కుర్చీలు వేసుకొని కూర్చోండి. మీ పని ఏంటంటే వాలంటీర్సే. మీరు ఎవరన్నా పేరెంట్ వస్తే ఇక్కడ ఈ స్టార్టింగ్ ఇక్కడ ఉన్నోళ్ళు, అరే నాన్న, రే గర్ల్స్, ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీరు పేర్లు గీళ్ళు రాయొద్దు. నా క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత పేర్లు రాయొద్దు. వాళ్ళని తీసుకెళ్ళి ఆ కుర్చీల్లో కూర్చోబెట్టమే. ఇంకా మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే ఓకే రైట్. మీరు కూడా కూర్చోండి నాన్న, సీరియస్గా కూర్చోండి. అక్కడ అన్నోళ్ళు అక్కడ కూర్చోండి, వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నాకు టాపిక్ ఏంటంటే, మీ మాస్టర్ చెప్పాడు, అద్భుతమైన టైటిల్ అది. నా భాష అదే. మీరు మేము, మేమంటే టీచర్లు, మీరు మేము, లేదా మీరు మనము. ఇక టీచర్లు, మానవత లాంటి సంఘాలు కూడా, అంటే సమాజం. మీరు మేము కలిసి పనిచేస్తే పిల్లలు అభివృద్ధి చెందుతారు. రైటా రాంగా? రైటా రాంగా? నోరు తెరవట్లా. కాసేపు మీరు అందరూ స్టూడెంట్స్ అనుకుందాం. నాకు ఇచ్చిన ఈ గంట టైంలో మీరు స్టూడెంట్స్, నేను టీచర్ని. దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎవరన్నా నేనేందండి టీచర్ని, నేనేందండి స్టూడెంట్ అని అనుకుంటే వాళ్ళు కొంచెం ఆలోచన చేయండి. ఒక గంట మీరు స్టూడెంట్స్గా కూర్చోండి. స్టూడెంట్గా కూర్చోవాలంటే స్టూడెంట్ లక్షణం ఏంటంటే వినాలి. ఒకే బజార్ నుంచి వచ్చిన లేడీస్తో సమస్య ఏంటంటే పక్కన మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు నేను వాళ్ళని తీయలేను పక్కకి. ఇన్ని చెప్తున్నా అక్కడ సెల్ ఫోన్ మోగుతుంది ఎవరిదో. అక్కడ సెల్ ఫోన్ మోగుతూనే ఉంది. ఇది నా ఇది తీసేసి ఓకే ఉంచొచ్చా? రైట్ రైట్ రైట్. నేను బోర్డు పెట్టిస్తాను, తర్వాత పెడతాను. ఇది పెడతావా? ఇది పర్లేదు, రెడీగా ఉంది. ఇది ఉంటే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఇది తీసేయండి. అసలు ఈ బల్ల తీసేస్తే నాకు కన్వీనియంట్. నేను అక్కడ పెట్టుకుంటాను. అదే నాకు కుర్చీ వద్దు, తీసే ఉన్నాయి తీసేస్తాను. ఇది పెట్టేసి ఓకే రైట్. నేను పిలుస్తాను.
హలో, మనం కరెక్ట్ టయానికి, ఆయన అయితే కరెక్ట్ టయానికి వచ్చారు. మున్సిపల్ కమిషనర్ గారిని వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నాను. నేను ఈరోజు ఈ క్లాస్ మీరు ఉంటారా, మాట్లాడగలుగుతారా? ఉంటారా? రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన మన పొన్నూరుకి ప్రథమ పౌరుడు కదా, ఆయనకి ప్రయారిటీ ఇవ్వాలి కదా. నేను ఆయన ఎందుకు రమ్మన్నానంటే, నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న గురించి, వాళ్ళ కుటుంబం గురించి చెప్పాడు. రీసెంట్గా ఒక మీటింగ్లో సారు మా అమ్మ మా నాన్న ఎలా పెంచింది అది చెప్పాడు. నాకు అది ఇంట్రెస్ట్గా ఉండి, మీ మదర్ మీ ఫాదరు నేను ఎట్లా డీల్ చేశారు, మిమ్మల్ని ఎట్లా పెంచారు, మీ ఆ కుటుంబం గురించి చెప్పడానికి మీరు రండి సార్ అని అడిగారు. టయానికి వచ్చారు. ఆయనకి ఒకసారి గట్టిగా మళ్ళీ తప్పట్లు కొట్టండి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, పిల్లలు పెంపకంలో మన పాత్ర ఏంటి. నేను ఒక చిన్న అంశంతో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే సార్ స్టార్ట్ చేసింది. వాళ్ళు లేట్కి వచ్చారు, మేము టయానికి వచ్చాం. తల్లిదండ్రులు లేట్కి వచ్చారు. నేను ఒక ప్రశ్నతో స్టార్ట్ చేస్తున్నా. పిల్లలు శక్తివంతులు. ఇప్పుడున్న సమాజంలో పిల్లలు చాలా శక్తివంతులు. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? పిల్లలు శక్తివంతులు. రైటా రాంగా? రైటా రాంగా? మనకంటే శక్తివంతులు. రైటా రాంగా? రైటా రాంగా? నీకంటే తెలియగలవాళ్ళు. రైటా రాంగా? రైటా రాంగా? కొంతమంది ఒప్పుకోట్లా, దీన్ని చూస్తున్నారు. నేను ఈ సెషన్ మాట్లాడేటప్పుడు ఉపన్యాసం చెప్పను, మీరు కూడా ఇంటరాక్ట్ కావాలి. ప్రయత్నం చేయండి. తల్లిగా తండ్రిగా కూర్చున్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా. తల్లే చాలా ఇంపార్టెంట్ మిత్రుల. ఫస్ట్ ప్రయారిటీ తల్లే. నెంబర్ 2 తల్లే. మా సర్వేలో తేలింది ఏంటంటే, మొట్టమొదటి పవర్ఫుల్ ఎవరంటే తల్లే. ఓకే, రైట్. తల్లి ఉన్న ఏమైంది, మీరు ఉండకపోతే ఏమైంది? రాజకీయ నాయకులాగా మాట్లాడతాం కదా, ఇబ్బంది ఏం లేదా? వాళ్ళకైనా ఉండేది 2 ఫోన్లు, మైకులు. మనం కూడా పెట్టుకోవచ్చు కదా, వచ్చింది కదా ఛాన్స్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫోన్లు ఇక్కడ ఫోన్లు మోగితే ఇంకా డేంజరస్. తల్లి ఎంత ఇంపార్టెన్సో ఇవాళ ప్రపంచ మేధావులు తేల్చినటువంటి ఒక అంశం ఏంటంటే, తల్లి దగ్గర క్లారిటీ ఉంటే, తల్లి దగ్గర విశాలతత్వం ఉంటే, తల్లి దగ్గర మానవత్వం ఉంటే, తల్లి దగ్గర గోల్ ఉంటే, తల్లి దగ్గర కసి ఉంటే, తల్లి దగ్గర దమ్ము ఉంటే, ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ వండర్స్ చేసినారు. ఇది వాళ్ళ ప్రపంచంలో తెలిసినటువంటి అంశం. సెట్ అయిందా? 2 అయితే లాగుతుందా? ఓకే, తీసేయండి, మీ ఇష్టమే.